హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి 2014 ఉంది అని ఆశ్చర్యపోతున్నారా? ఉగాది పండగ అని చెప్పేసి ఇల్లు దులుపుతున్నాను. ఇల్లు దులుపుతుంటే ఈ పాత క్యాలెండర్లు బయట పడినాయి. ఈ క్యాలెండర్లు చూడంగానే 10 సంవత్సరాలు నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఈ సంతోషం, కొన్ని బాధ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. ఓకే, 2014లో డిసెంబర్ నెల 20వ తారీఖు మేము ఇల్లు కొనుక్కున్నాము. అందుకని గుర్తుగా ఉంటుందని చెప్పేసి 2014 క్యాలెండర్ అలాగే దాచుకున్నాను. 2015 ఫిబ్రవరి నెల 14వ తారీఖు మా గృహప్రవేశం అయింది. 13కి 14 ఈ 2 రోజులు అయింది. గుర్తుగా ఉంటుందని చెప్పేసి క్యాలెండర్ రాసుకున్నాను. అలాగే మా పెద్ద పాప స్కూల్లో కాంపిటీషన్లో పాల్గొంది, ప్రైజ్ వచ్చింది. గుర్తుగా ఉంటుందని చెప్పేసి 2015 క్యాలెండర్ కూడా నేను రాసుకున్నాను. 2016లో ఏముందో నాకైతే గుర్తులేదు, కానీ దాచుకున్నాను. 2017లో అక్టోబర్ నెలలో ఎల్ఐసి కట్టాము. అది గుర్తుగా ఉంటుందని చెప్పేసి దాచుకున్నాను. ఇక 2018లో అయితే చెప్పుకోలేని రోజు అని అంటే చాలా చాలా సంతోషమైన సంవత్సరమే ఈ సంవత్సరం. 2018 ఏప్రిల్ నెల. అందరూ ఫూల్ అవుతారు, కానీ మీ మట్టికి ఫూల్ అవ్వలేదు. 24వ తారీఖు నా ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ అయ్యింది. చాలా సంతోషం అనిపించింది. అందుకని 2018 క్యాలెండర్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేను దాచుకున్నాను. ఇక 2019 21వ తారీఖు మా చిన్న పాప పుట్టింది. చాలా సంతోషపడ్డాము. మా చిన్న పాప పుట్టంగానే అందరి కళ్ళల్లో ఆనందం వచ్చేసింది. నేనైతే మరీ సంతోషపడ్డాను. నాకు ఆడపిల్లలంటే ఇష్టం. 2 ఆడపిల్లలున్నా సరే నాకు ఆడపిల్లలంటేనే ఇష్టము. మా చిన్న పాప పుట్టింది 21వ తారీఖు 2019లో. అందుకని గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేను దాచుకున్నాను. ఇక అదే నెలలో 26వ తారీఖు చిన్న పాప పేరు మీద ఎల్ఐసి కట్టాము. 2020లో మా చిన్న పాప బర్త్డే అయిపోయింది. అయిపోయిన తర్వాత మంచిగా అంటూ ఏం లేదులే, కానీ ఇక ఫిబ్రవరి మార్చి నెల నుంచే ఏమో కరోనా స్టార్ట్ అయ్యింది. ఈ నెల అంటే ఈ సంవత్సరంలో 2020 సంవత్సరంలో కరోనా అని చెప్పేసి అన్నారు. చాలా భయపడ్డాము. ఈ సంవత్సరం అంతగా ఏం మంచిగా అనిపించలేదు మాకైతే. ఇక 2021 దసరా పండగకి మేము బండి కొన్నాము. అలా గుర్తుగా ఉంటుందని చెప్పేసి 2021కి మేము అలానే పెట్టాము. ఎందుకంటే దసరాకు కొన్నాం కదా, అందుకని చెప్పేసి ఈ క్యాలెండర్ కూడా రాసుకున్నాము. 2021వ తారీఖు. 2022లో మా చిన్న పాపని స్కూల్లో జాయిన్ చేశాము, దగ్గరుండే స్కూల్లోని. జూన్ నెలలో ఏమో స్కూల్కి వెళ్ళింది. అది గుర్తుగా ఉంటుందని చెప్పేసి 2022వ తారీఖు 2022 సంవత్సరం అలానే రాసి పెట్టుకున్నాము. మాటలు తడబడుతున్నాయి. 2023 అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, ఎందుకంటే ఏం గుర్తులేదు కాబట్టి. 2024 తారీఖు 2024 సంవత్సరం మట్టుకి బాధ, దుఃఖము అన్నీ ఒక్కసారి వచ్చినాయి. అది ఏంటి అంటే మా తాత చనిపోయాడు. మా అమ్మ వాళ్ళ నాన్న. మా తాత చనిపోయింది ఆగస్టులో. చాలా చాలా బాధగా అనిపించింది. మా తాత. మా పెద్ద పాప స్కూల్ అయిపోయింది, 10th క్లాస్, మంచి మార్కులతో పాస్ అయ్యింది. ఈ సంవత్సరంలోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను, డిసెంబర్ నెలలో. కొంచెం బాగా కొంచెము సంతోషం అనిపించింది. 2024 అలా గడిచిపోయింది. లాస్ట్ 2025 ఈ సంవత్సరంలో చూడాలి ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు వరకు అయితే అంత మంచిగానే ఉంది, దేవుడి దయ వల్ల. ఓకే ఫ్రెండ్స్,
2014 నుంచి 2025 వరకు, అంటే మొత్తం 11 సంవత్సరాలు క్యాలెండర్లు నా దగ్గర ఉన్నాయి. మీలో ఎంతమంది ఇలా క్యాలెండర్లు దాచుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే క్యాలెండర్లు చూడంగానే మనకి కొన్నైనా గుర్తుంటాయి. అన్ని విషయాలు గుర్తు లేకపోయినా కొన్ని విషయాలైనా గుర్తుంటాయి. నాకైతే ఇవి చూడంగానే చాలా బాగా అనిపించింది, అలాగే సంతోషం అనిపించింది. ఈ విషయం చెప్దామని నేను వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.